బీసీ న్యూస్కి స్వాగతం. గణేష్ ఉత్సవ సందర్భంగా నెల్లూరు నగరంలోని మహాలక్ష్మి గుడి సెంటర్లో శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. సందర్భంగా శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సిహెచ్ మురగన్ ప్రవీణ్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాన్ని బొంబాయి నుండి ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గత కొన్ని సంవత్సరములుగా మహాలక్ష్మి గుడి వద్ద అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక పూజలు, రెండవ రోజు పాట కచేరీ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. మూడో రోజు కేరళ బ్యాండ్ వాయిద్యాలతో ప్రత్యేక పూజ నిర్వహిస్తామన్నారు. నాలుగో రోజు 1000 మందికి అన్నదానం నిర్వహిస్తామన్నారు. ఐదవ రోజు డీజే బ్యాండ్ మేళాలతో వైభవంగా నిమజ్జనం జరుగుతుందన్నారు. నెల్లూరు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ నిమజ్జనాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మురగన్, ప్రవీణ్, ముని, వెంకీ, మోహన్, ప్రశాంత్, పని, ధన, సాయి, ప్రసాద్, రూపా, నితీష్, కమల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేష్ ఉత్సవ సంస్థ స్థాపించబడి 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఫస్ట్ 2022 నుంచి మేము స్టార్ట్ చేశాము. 2022 విజయంగా పూర్తి చేశాము. దాని తర్వాత 2023, 2024. పోయిన సంవత్సరం హైదరాబాద్ నుంచి బొమ్మను తీసుకొని వచ్చేసి స్థాపించి అంగరంగ వైభవంగా చేశాము. ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేసి బాంబే నుంచి తేవాలని చెప్పనేసి దీన్ని మనం గత 6 నెలల నుంచి మనం ప్లాన్గా అన్ని అనుకొని, నేను నా తోటి పిల్లకాయలు అందరూ అనుకొని చేశాము. బాంబే నుంచి విగ్రహం తీసుకొని వచ్చి వేయి ప్రాసంతో కూడా తీసుకొని వచ్చాము. తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా నిర్వహించి చేశాము. దీనికి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 11 మంది ఈ టీం సభ్యులందరూ కలిసి స్వామివారికి సేవ చేస్తున్నాం. ఈ టీం సభ్యులందరూ కలిపి చేసిన ప్రోత్సాహంతోనే నేను ఇంకా ఏం చేయగలుగుతాను, ఏం చేస్తున్నానని చెప్పనేసి స్వామివారికి సేవ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యంగా నా టీం ఈ 11 మంది పిల్లకాయలతోనే ఈ 3 సంవత్సరాలు ఇంత దిగ్జయంగా నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఇంతకుముందు చెప్పుకోదనేది ఒక చిన్న బజారు, పెద్ద బజారు, మండపాల వీధి, కాకలవారి వీధి, రాణా ప్రతాప్ సెంటర్, ఈ పేర్లే వస్తుంది. బాలాజీ నగర్ వస్తుంది. మన కుక్కలగంటకు కూడా అలాంటి పేరు రావాలని చెప్పి మన కుక్కలగుంట రాజేంద్ర నగర్ మహాలక్ష్మి గుడి కాడ కూడా ఆ పిల్లకాయలు చేస్తున్నారని చెప్పి తెలియపరచాలని చెప్పిన ఉద్దేశంతోనే మేము దీనికి ఇంత అంకురం కారుకునేది. స్వామి ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని ఇంత నిశ్చయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సహకరించిన కుక్కలగుంట ప్రజలకి, రాజేంద్ర నగర వాస్తవ్యులకి, నా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మొన్న 5వ తారీఖు బొమ్మ ఓపెనింగ్ చేసాం. ఆ రోజు ఇంటి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈరోజు 2వ రోజు పాట కచేరీ పెట్టాము. భక్తి పాటలతో పాట కచేరీ కూడా ఇంకొక అరగంట సేపులో మొదలవబోతుంది. రేపు విశేష కేరళ వాయిద్యములతో స్వామివారికి ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. రేపు 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి దాదాపు 1000 నుంచి 1200 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సాయంకాలం 7 గంటలకి గడ్డి వేలం పాట ఉంటుంది. 5వ రోజు సాయంకాలం 7 గంటలకి స్వామివారికి నిమజ్జన కార్యక్రమం మొదలవుద్ది. అంగరంగ వైభవంగా మేళ తాళాలతో, డీజే ప్రోగ్రాంలతో స్వామిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ తీసుకుని నిమజ్జన కార్యక్రమం చేస్తాడానికి కమిటీ సభ్యులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేదానికి ప్రయత్నిస్తున్నాం. స్వామి ఆశీస్సులు, సెంటర్ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నమస్కారం. ముఖ్యంగా ఇది మన రాజేంద్ర నగర్ కుక్కలగుంట ఏరియాలో మనం ఈ బాంబే విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 3వ మనం చేస్తున్నాము. ఇప్పుడు మనది వినాయక చవితి రోజు ఊటి మహోత్సవం జరిగింది. 2వ రోజు మన భక్తి గీతాలతో పాట కచేరీ ఏర్పాటు చేస్తున్నాము. 3వ రోజు మన కేరళ బ్యాండ్ నుంచి విశేషం నుంచి తెప్పించి కేరళ మంగళ వాయిద్యాలతో మనం దేవుడికి ప్రత్యేకత పూజ చేపిస్తున్నాము. 4వ రోజు 1000 మంది దాకా దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 7 గంటలకి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్న విగ్రహం అయితే మనం బాంబే నుంచి తెప్పించాం అనమాట.
ఈ బాంబే నుంచి తెప్పించిన ద్వారా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ అందంగా వైభవంగా చేయాలనుకుంటున్నాం, కానీ అదే విధంగా మనం కానీ ప్రజలందరినీ మన బొమ్మగాడికి రప్పించాలి, ప్రజలందరూ ఆనందింపడించి చేయాలి, వాళ్ళు చూసి తనివి తీరా మనకి సంతోషం కలగాలనే దీనితోనే మనం ఆ బాంబే నుంచి ఆ కష్టపడి ఆ వినాయకుడిని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ వచ్చి చూసడం వల్ల మనకి ఎంతో ఆనందంగా వస్తుంది, ఆ కష్టాన్ని మనం కానీ మర్చిపోతున్నాం. దాని ద్వారా ఇక్కడ సహకరించిన ప్రజలందరికీ, సహాయదారులందరికీ, కమిటీదారులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, మా కృతజ్ఞతలు. ఇటు మా మురుగన్ ఆచారి, ఇతని ఆర్గనైజర్ కమిటీ మెంబరు, ఇతను మనకి అన్నిటికీ దీటుగా ఈ వినాయక చవితి మహోత్సవానికి ముందుగా ఉండి అడుగేసే వ్యక్తి, దేవుడి కార్యానికి సహాయం ఇవ్వగలరు. ఇతనితో 2 మాటలు మాట్లాడుతాం. అందరికీ